రాయదుర్గం భూముల వేలం విషయంలో హైకోర్టు 3 వారాల స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయమని ఎస్బీఐ అలాగే తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ గౌరవ వెంచర్కు నోటీసులు జారీ చేసింది. అసలు ఈ కేసు ఏంటి అన్న విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, నాలెడ్జ్ సిటీ ఏదైతే రాయదుర్గం సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వేలం వేసింది. 1 ఎకరా 237 కోట్ల రూపాయలు పలికింది. అయితే ఏదైతే వేలం వేసి ఈ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మిందో ఆ భూమిలో 5 ఎకరాల స్థలం తనదిగా ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. 2010లో అప్పటి సమైక్య రాష్ట్రం 13,33,00,000కు 5 ఎకరాల భూమిని తమకు కేటాయించిందని, ఆ తర్వాత ఆ స్థలంలో భారీగా 2 టవర్స్ ఏర్పాటు చేయాలనుకున్నాం, అందుకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా 21 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఎస్బీఐ చెప్తుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, తాము ఈ స్థలాన్ని లీజుకు తీసుకోలేదు, కొనుగోలు చేశాము. అలాంటప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా కేటాయింపును రద్దు చేసి వేలం ద్వారా తమ ప్రాపర్టీని అమ్ముతుంది అంటూ ఈరోజు హైకోర్టులో తమ వాదనల్ని ఎస్బీఐ వినిపించింది. ప్రభుత్వం ఏమో ఈ ప్రాజెక్టును సకాలంలో వీళ్ళు ప్రారంభించకపోవడం వల్లే కేటాయింపులు రద్దు చేశాము కాబట్టి ఈ వేలం కూడా చట్టబద్ధంగానే జరిగింది, ఎక్కడ ఇందులో ల్యాబ్స్ జరగలేదని ప్రభుత్వం వాదించింది. అయితే కోర్టు ఇద్దరి తరపున వాదనలను చాలా జాగ్రత్తగా గమనించింది. అసలు ఎస్బీఐకి ఈ భూమిపై హక్కు ఉందా, ప్రభుత్వానికి వీటికి కేటాయించిన భూమిని రద్దు చేసే అవకాశం ఉందా అన్న అంశాలని కోర్టు పరిశీలిస్తుంది. అయితే ఈ స్థలానికి సంబంధించి 2021లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కేటాయింపుల్ని రద్దు చేసింది. ఆ సమయంలో ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు అప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది, వీళ్ళ విజ్ఞప్తిని పునఃపరిశీలించమని. ఆ తర్వాత ఆ వ్యవహారం అంతా అలా ఆగిపోయింది. మళ్ళీ 2024లో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆ కేటాయింపుల్ని రద్దు చేస్తూ మళ్ళీ ఈ వేలం నోటీస్ ఇచ్చేసింది. అయితే వేలం నోటీస్ ఇవ్వకముందు ఎస్బీఐ అధికారులతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సమావేశమయ్యారు, మాట్లాడారు, కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఎస్బీఐ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న గొడవ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. అయితే 3 వారాల స్టే విధించడం, కౌంటర్ దాఖలు చేయమని చెప్పడంతో కోర్టు వీళ్ళు ఎస్బీఐ ఎలాంటి కౌంటర్లో తన అభిప్రాయాల్ని, తన ఎవిడెన్స్ని ఏమి ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం చెప్తుంది, ప్రాజెక్ట్ సకాలంలో ప్రారంభించకపోవడం వల్లే కేటాయింపుల్ని రద్దు చేసే అధికారం మాకుంది, వేరే వాళ్ళకు కేటాయించాం, అఫీషియల్గానే ఈ వేలం ద్వారా అమ్మాము, ఇది 237 కోట్లకు అమ్ముడుపోవడంతో అక్కడ ఆ గౌరవ వెంచర్ అనేది కూడా ఇప్పుడు ఇరుకున పడింది. అందుకే కోర్టు 3 కూడా ఈ నోటీసులు జారీ చేసింది, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని. అయితే ఎవరు ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తారు, కోర్టు ఎలా స్పందిస్తుంది అని తెలియాలంటే ఇంకా 3 వారాల తర్వాతే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.